గతంలో కొన్నిసార్లు కూడా నాచారంలో కావచ్చు, ఈసీఐలో కావచ్చు, భూ కబ్జా అనేటటువంటి ఆరోపణలు ఉప్పల్ ఎమ్మెల్యే పైన కేసు కూడా ఫైల్ అయిందంటే ఒకటి వచ్చింది. దీని మీద క్లారిటీ చెప్తారా? చెప్పిన అట్లా ఉన్నదా అంటే ఇట్లా అయిందని చెప్పినాము. ఇలా నువ్వు కొత్తగా అడుగుతున్నావు, కానీ నువ్వు ఎప్పుడో చెప్పినావు కేసులు మూతపడ్డాయి, రిజర్వ్ కాదని చెప్పింది అయిపోయింది. ఎందుకు ఇట్లా ఇలాంటి ఆరోపణలు ఎందుకు మీ మీద చేస్తున్నారు? ఎవరు ప్రత్యేక కావచ్చు, మీ పార్టీలో ఉన్న వాళ్ళే కావచ్చు. ఇక ఆరోపణలు చేస్తారు, దానికి మనం ఏం బట్టి ఆరోపణలే పనిగా ఉన్న వాళ్ళు ఆరోపణ చేస్తారు. ఆరోపణ కరెక్టా? మీకు తెలిసింది ఆరోపణ గురించి ఏం జరిగిందో తెలుసా? మీకు తెలిసిందా? చెప్పండి. తెలియదు కనుక మిమ్మల్ని క్లారిటీ. అంటే 5 ఏళ్ల తర్వాత యాదికి వచ్చింది అది. ఇప్పుడు మీకు తెల్లారి యాదికి రావాలి, మన్నాడు యాదికి రాలే. అది జరిగిపోయి 3-4 ఏళ్ళు అవుతుంది కదా, 3 ఏళ్ళ తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది అది. అది కోర్టు రెఫర్ కేసు అని ఒక రెఫర్ కేసు ఒక ఆయన వేసిండు అడ్వకేట్ ఏం వేసిండు, కోర్టు రెఫర్ కేసు అని తీసుకొస్తే ఈయన భూ కబ్జా ఉన్నది అని చెప్పాడు. అంటే భూ కబ్జా ఉన్నది ఏడుంది నాకు చూపించాలి కదా ఆయన. కోర్టు ఏమంటది, కోర్టు రెఫర్ కేసు కింద ఒక అప్లికేషన్ పెట్టుకొని ఇది ఉన్నది అంటే దాన్ని ఎంక్వైరీ చేయమని చెప్పి పోలీసులకు అప్పచెప్తుంది. అది బాధ్యత, పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్పాలి, అది ఉంటుంది. అప్పుడు ఏం చేసిండు, భూ కబ్జా చేసే వాళ్ళనే నేను ఒక ఎంఆర్ఓ భూ కబ్జా చేస్తున్నా చెప్పి పోతే ఆయన కొట్టడానికి వచ్చిన భూ కబ్జాదారులను సేవ్ చేయమని చెప్పి నేను డీసీపీకి చెప్పిన. ఆ డీసీపీ పోయి ఆ భూ కబ్జాదారులను ఆపిండ్రు, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ పోయి ఆపితే ఆ ఎంఆర్ఓ భూ కబ్జా చేసినట్టు, ఎమ్మెల్యే భూ కబ్జా చేసినట్టు, భూ కబ్జాదారులను ఆపడమే భూ కబ్జా చేసినట్ట. దానికి కోర్టు రెఫర్ కేసు తీసుకొస్తే ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో దానికి అవగాహన లేకుండా, దాన్ని ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు ఇవ్వగానే ఏదో టీవీలలో వైరల్ చేసి భూ కబ్జా అని ఇస్తే ఆ కోర్టు రెఫర్ కేసు అంటే ఎందుకు కూడా అవగాహన లేకుండా మంచి టీవీలు. నాకు విచిత్రం ఏంటంటే వాళ్ళకి ఎంత అవగాహన ఉందో దాని మీద ఆలోచన లేకుండా భూ కబ్జా అంటే ఏందో తెలియని టీవీలు ఉన్నాయా? భూ కబ్జా దేని అంటారు? నేను పోయి సైట్ మీద కూర్చుంటాను, లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకుంటాను, నేను దాంట్లో ఏమైనా చేస్తానో భూ కబ్జా నాలే. అట్లాంటి నా మీద ఏమైనా ఉన్నదా? ఏ ఎవిడెన్స్ లేకుండా, ఏది లేకుండా కోర్టు రెఫర్ కేసు అంటే కోర్టులోకి అప్లికేషన్ ఇచ్చేసి ఇట్లా చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేయండి అని చెప్పి పోలీసు వాళ్ళకి ఇస్తారు. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి పంపించాలి బాధ్యత ఉంటుంది, అంతే కదా. దానికి భూ కబ్జా అని చెప్పి వైరల్ గిరగిర తిప్పించి ఇక దానికి కొంత తోడు దొంగలు ఉన్నారు, అవి ఏమి జరిగిందో మీ అందరూ తెలిసిన విషయాన్ని మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని తిప్పి భూ కబ్జా అన్నారు. అది తెలిసిపోయి మళ్ళీ తెల్లగానే తెల్లారు లేస్తే మళ్ళీ అది ఎంక్వైరీ చేసి కథ కాగా భూ కబ్జా కాదు, అసలు సంబంధమే లేదు అని చెప్పి క్లియర్గా ఇచ్చి కోర్టు పంపించి అయిపోయి కోర్టే కొట్టేసి ఇంకెక్కడ భూ కబ్జా. సో అది క్లియర్ అయిపోయింది అంటారు. అంటే ఉన్నదా? అదే పోలీసు పోయి తెలుసుకోండి, మీకే తెలుస్తుంది. ఓకే, కేసు ఉందా లేకపోతే కోర్టు తెలుసుకోండి. ఓకే, ఇదంతా ఆరోపణలకు సంబంధించి ఆరోపణలే కదా. అంటే ఏ రకమైన బురదలుదాం అనుకుంటే ఆ బురద వాళ్ళ మీదే పడుతుంది. నా మీద బురదలుదాం ప్రయత్నం చేస్తే అబద్ధం. నేను క్లీన్ చీట్గా ఉన్నా, విన్నావా? క్లీన్ చీట్ 2001 నుంచి ఉద్యమకానికి ఎట్లా పనిచేసినో ఈ రోజు అట్లా క్లీన్ చీట్గా పనిచేసినా క్లీన్ చీట్గా ఉన్నా, ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి లేదు. ఏదన్నా నిజంగా ఉంటే నాకు ప్రూఫ్ చేయండి, ఛాలెంజ్ చేస్తా. నేను ఛాలెంజ్ చేస్తా, ప్రూఫ్ చేస్తా. నా దగ్గర ఉన్న ఆస్తులు ఎప్పుడుండే, 2001 నాడు ఏం ఆస్తులు ఉండే, ఈ రోజు ఏం ఆస్తులు ఉండే, నేను ఏమేమి అమ్ముకున్నా, ఏమేమి చేసినా క్లియర్ చూపిస్తా, బాధాపు చూపిస్తా. లేకపోతే అదే ఇవన్నీ చేసిన వాళ్ళంతా కూడా ఎంత గతంలో ఏముండే, ఇవాళ ఎంత సంపాదించారో వాళ్ళని చూపించమని రమ్మనండి, ఉపచవసరం రమ్మనండి. వాళ్ళు నా మీద ఆరోపణలు చేసే వాళ్ళు ఎక్కడుండే, ఏముండే, నేనేడున్నా, ఇవాళ కూడా నేను ఏమనుకుంటున్నా, వాళ్ళు ఎట్లా సంపాదించుకుని చూపిస్తాం. చౌరస్తలు నిలబడి చూపిద్దాం అన్ని.